మొత్తం సర్వే చేయడం జరిగింది. కలెక్టర్ గారు రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు రిపోర్ట్ కూడా మీకు మీ కలెక్టర్ గారి దగ్గర నుంచి మీరు రిసీవ్ చేసుకోండి. దాంట్లో ఉన్న ఏదైనా గవర్నమెంట్ భూమి అనేది డీకే పట్టాల రూపంలో 1939లో ఇచ్చింది. దాన్ని కూడా రెగ్యులేషన్ చేసుకోవడానికి అనుగుణంగా ఇచ్చినా సరే దానిలో ఎక్కడా కూడా ప్లాటింగ్ జరగలేదు. ప్లాటింగ్ జరగకుండా ఓపెన్ ఏరియా కిందనే వదిలేయటం జరిగింది. 4 ఎకరాలు 4 ఎకరాలు చిల్లర సుమారు. అది ఎక్కడ కూడా ఎవరికి ప్లాట్ లేదు, ఓపెన్ ఏరియా కిందనే వదిలేయటం జరిగింది. అది 1939లోనే డీకే పట్టాయడం రెగ్యులరైజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. దానికి ఎక్కడ ఎవరు కూడా పేచీ పెట్టడానికి లేదు. సో ఈయన చెప్పిన మిగులు భూమి 14.66 ఎకరాలు, కుమ్మరి వడ్రంగి ఎనాం భూములు 16.47 ఎకరాలు, దాదాపు ఈ రెండే 30 చిల్లర ఉన్నాయి. ఇవి ఎక్కడున్నాయో చూపిస్తే అరవింద్ బాబు గారికి రాసిస్తాను నేను. ఆయన వచ్చి చూపిస్తే ఈ భూమి ఆయనకే రాసిస్తాను, లేదా ఆయన ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి, పేదలకి ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి పంచుతాం. ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ప్లస్ నేను పరువు నష్టం దావా వేసాను ఆల్రెడీ. ఇతనికి నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఇతను స్పందించాడు. నేను గతంలో ఈయన చేసిన విజయవాడ భూముల గురించి మాట్లాడాడు. ఆ రోజు ముఖం తేటేశాడు. ఆ రోజు ఎక్కడ కూడా మళ్ళీ మేము కౌంటర్ పెట్టిన తర్వాత ఎక్కడా మాట్లాడలేదు. రెండోది కేసనపల్లి దగ్గర ఆరోపణలు చేశాడు, అది మాట్లాడలేదు. ఇప్పుడు ఈ 46 ఎకరాలకు సంబంధించి కూడా మేము మాట్లాడుతున్నాం. ఏమైనా నీకు సాక్ష్యాలు, నువ్వు అసలు వెంచర్ ఎక్కడుందో నీకు సర్వే నెంబర్లో నీకు తప్పిచ్చారు. నువ్వు అసలు దాని గురించి తెలుసుకోవాలి. నువ్వు అసలు ఇది ఎక్కడుందో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించే తెలియదు. నువ్వు ఎక్కడుందో వెంచరు, ఏ సర్వే నెంబర్లో ఉందో తెలియకుండా నువ్వు ఆరోపణలు చేస్తున్నావే, పిచ్చి పిచ్చి ఆరోపణలు, అసత్య ఆరోపణలు చేస్తున్నావే. నిన్ను అరవింద్ బాబు కాకుండా అరమంద్ర బాబు అని ఎందుకు పిలవకూడదు? నువ్వు చేసిన ఏ ఆరోపణలైనా నిరూపించావా అరమంద్ర బాబు? నీకు అసలు ఎక్కడుందో లొకేషన్ తెలియదు, నీ సర్వే నెంబర్లు తెలియదు. నువ్వేదో ఒక మ్యాప్ తీసుకొని దానికి పిచ్చి గీతలు గీసి నువ్వు ఇదే ఉందని చెప్పగలవా? నువ్వేమన్నా ఆథరైజేషన్ రిపోర్ట్ తీసుకున్నావా ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి కానీ, సర్వేయర్ గారి దగ్గర నుంచి కానీ? నేను కలెక్టర్ గారికి రాశాను, ఎంక్వైరీ చేయండి సార్ దీని మీద ఏదన్నా ఉంటే. కలెక్టర్ గారు రిపోర్ట్ తయారు చేయించాడు, మీకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాడు. దీని మీద నేను కోర్టుకు వెళ్ళాను. ఆల్రెడీ నోటీసులు సర్వ్ చేశారు. ఈయనకి పరువు నష్టం దావా వేస్తున్నాను నేను. గుడి గురించి మాట్లాడదాలు. గుడి ఎక్కడ ఉందో వారికి ఎవరికి తెలియదు, ఆ గ్రామస్తులకు తెలియదు, మాకు తెలియదు, ఎవరికి తెలియదు. చంద్రశేఖర్ స్వామి ఏమంటారు? ఒక మీరు మాట్లాడద్దు. గుడి చంద్రశేఖర్ స్వామి లింగంగుంట అగ్రహారం భూములు సాగు చేస్తున్న రైతుల పేర్లు చెప్పాం. మీరు అది వాస్తవం కాదో మీరే విలేకరులు ఎంక్వైరీ చేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకోండి. 3.7 ఎకరాలు వాళ్ళకి చంద్రశేఖర్ స్వామి లింగంగుంట అగ్రహార భూములు, దాన్ని ఎంక్వైరీ చేయండి. ఒకటి. రెండోది డొంక చెప్పాడు 3 మీరే విలేకరులు అందరూ ఒక వీడియో కూడా తీసుకొని వెళదాం, విలేకరులే మీ సాక్ష్యం సమక్షంలోనే చేయండి. డొంక పోరంబోకు 2. మూడోది ఈనాం భూములు అంటున్నాడు. ఈనాం భూములు ఎక్కడున్నాయో మాకైతే తెలియదు. ఆయన ఏదన్నా చూపిస్తే ఆ సర్వే నెంబర్లు ఎక్కడున్నాయో మేమే రాసేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏది మా ఆ వెంచర్లో ఉన్నా సరే మేము రాసిస్తాం. అవి ఎక్కడున్నాయో ఒకసారి చూపించమనండి. ఈనాం భూములు ప్లస్ ఇంకోటి మిగులు భూములు అంట. మిగులు భూములు అనేది మరి అది ఆయన టైటిల్, ఈయన టైటిల్ ఇచ్చి ఉంటాడు, నోషనల్ కాదు. మిగులు భూములు అంటే మిగులు భూములు అనేవి రైతులకి రీసర్వేలో పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. మిగులు భూములు అన్నీ కూడా అదేనా మాకు సంబంధం లేదు. మీరు ఎంక్వైరీ చేయండి. ఆ మిగులు భూములు 16 ఎకరాలు, ఈయన చెప్పే 14 ఎకరాలు 30 ఎకరాలు ఎక్కడుందో అరవింద్ బాబు గారు చూపిస్తే
ఆయన ఎవరికి చెబితే వాళ్ళకి అరవింద్ బాబు గారికి రాసిమంటే రాసిద్దాం, లేదా ఎవరికి రాసిమంటే వాళ్ళ ప్రభుత్వానికి వార్తలు వేసేవాళ్ళు కాదు. షుడ్ బి పెద్ద మనుషులు కొంతమంది, అందరికీ ఆమోదయోగ్యమైన వాళ్ళు. ఖచ్చితంగా మీరు కూడా దీని మీద ఎంక్వైరీ చేసి వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని నేను కోరుతున్నాను. చంద్రమౌళీశ్వర స్వామి భూమి చేసుకున్న రైతులు ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాను, దయచేసి ఇప్పుడే మాట్లాడండి, మీరు వాస్తవాలు తెలుసుకోండి. ఇది నేను ఫైనల్గా చెప్పేది. ఆయన ఒక అభద్రతా భావంతో ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేయాలి. భూమి బకాసురుడు అంటాడు, ఒకసారి 2000 కోట్లు అంటాడు, ఒకసారి 5000 కోట్లు అంటాడు. మరి ఈ కోట్లు ఏ కోట్లో కూడా నాకు తెలియదు, వేసుకునే కోట్ల లేకపోతే ఆ కోట్ల. ఇంత ఇదిగా కోట్లు సంపాదించే కార్యక్రమం ఎవరైనా చేయగలరా? అదే ప్రాక్టికల్గా ఒక ఆలోచన, ఒక ఆరోపణ చేసినప్పుడు, ఒక గౌరవమైన పదవిలో ఆరోపణలు చేసినప్పుడు దానికి అర్థం ఉండాలి, సాక్ష్యాలు ఉండాలి. మాట్లాడేటప్పుడు అన్ని ఆలోచించుకొని మాట్లాడాలి, అవకాశం కూడా ఉండదు. మాట్లాడితే నేను ఎమ్మెల్యేని అంటాడు, టికెటే కన్ఫర్మ్ కాకుండా ఎమ్మెల్యే ఎట్ అవుతుంది?